Praise the Lord. Good evening to all of you. Once again I want to invite all of you welcome all of you for this Bible study. Thank you so much. Today, almost we are 1 hour late. That is the reason I have sent you a message. ప్రియులారా, ఈరోజు 1 గంట మనకు లేట్ అయింది. కొన్ని కారణాల వల్ల మేము 7:30కి స్టార్ట్ చేయలేకపోయాము. అందుకే 8:30కి అని పెట్టామండి. Because of some circumstances we could not start at 7:30. So that is the reason we said by 8:30 we will start it. Thank you so much for your cooperation and thank you so much for your support. Dear brothers and sisters, dear friends, thank you once again for your prayers and standing with us in the ministry. ఈ యొక్క సేవలో మీరు పాల్పొందుకుంటూ మాకు సపోర్టింగ్ చేస్తూ మాకు ప్రార్థన ద్వారా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మా వందనాలు, మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. We are going to meditate Psalm 103 verse 5. కీర్తనలు 103వ అధ్యాయం 5వ వచనం ఈరోజు ప్రయాణించుకున్నారు. It says, who satisfies you with good so that your youth is renewed like the eagle. Yes, తెలుగులో పక్షిరాజు యవనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ యొక్క హృదయమును తృప్తిపరచుచున్నాడు. He who satisfies you with the good so that your youth is renewed like an eagle. Almost we have completed 4 verses. ఇప్పటి వరకు 4 వచనాలు మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. It says, we studied that we should not forget what God has done. దేవుడు మనకు చేసిన మేలను మనం ఎప్పుడు మర్చిపోకూడదంట. We should worship God. We should thank God with the deep down of our heart. మనం హృదయపూర్వకంగా దేవునికి ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పాలి. నాట్ విత్ లిప్ సర్వీస్ బట్ విత్ ఆల్ అవర్ హార్ట్. ప్రియులారా, ఏదో నోటి మాటకు చెప్పడం కాదు, కానీ మనం హృదయపూర్వకంగా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సెకండ్లీ, we came to know God is the God who forgives our sins. రెండోది, దేవుడు మన అపరాధములను క్షమించేవాడు అని నేర్చుకున్నాము. In the book of Micah chapter 7 verse 19 it says, God has thrown already our sins at the depth of the sea. మీకా 9వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా, దేవుడు మన అపరాధములను మన పాపములను ఆయన సముద్రంలో పడేసాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. Not only that, God will forgive all. God has already forgiven our sins and he has thrown all the sins at his back. రెండోది మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రియులారా, దేవుడు మన అపరాధములను తన వీపు వెనక ఆయన పడేస్తాడు అనే మన విషయాన్ని మనం నేర్చుకున్నాం. థర్డ్లీ, we learn though our sins are red like a scarlet, he has forgiven them like white as snow. మన పాపములు ఎర్రగా రక్తం వలె ఉన్నా ప్రియులారా, దేవుడు మన పాపమును తెల్లగా హిమం వలె కడిగేశాడు. ఇవన్నీ దేవుడు కంటిన్యూ ప్రాసెస్గా చేస్తూ ఉన్నాడు. దెన్ ఫోర్త్లీ, we learn as the east is far from the west, the Lord has removed our transgressions from us. పడమటి నుండి తూర్పుకి ఎంత దూరమో దేవుడు మన అపరాధములను మన పాపములను మనకు అంత దూరము తొలగించాడు. తొలగిస్తాడు కాదు, తొలగించాడు, తొలగిస్తున్నాడు, కంటిన్యూగా ఇంకా తొలగిస్తూనే ఉంటాడు. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఈవెన్ ద ఫ్యూచర్ టెన్స్. గతంలో జరిగింది, ప్రస్తుతానికి జరుగుతుంది, భవిష్యత్తులుగా దేవుడు మన పాపాలను క్షమిస్తూనే ఉంటాడు. బైబిల్ సేస్, if we confess our sins, he is a faithful God, he is a just God, he will forgive our sins and cleanse us from all unrighteousness. ఆయన నమ్మకస్తుడు కాబట్టి మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడని
దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియుల. Then it says God will heal. God has already healed all our sicknesses. దేవుడు మన యొక్క రోగాలను స్వస్థపరిచాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం ప్రియుల. టుడే వీఆర్ హెల్దీ, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. టుడే వీఆర్ ఏబుల్ టు మూవ్ ఇన్ అండ్ అరౌండ్, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృపనే ప్రియులరా. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపనే. In the book of Exodus chapter 15 verse 26 we have learned, if you listen to me carefully, if you do what is right in my sight, and if you obey the commandments of God, then it says, I will not bring all these diseases which I have brought to Egyptians. Then he said, I am the Lord that heals you. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొన్నట్లయితే ఐగుప్తుల మీదికి రప్పించిన ఈ తెగుళ్లలో ఏ తెగులు నేను మీ మీదికి రప్పించను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాటను మనం చదువుకున్నాం. సో మనల్ని స్వస్థపరిచేది ఎవరు? మనం మందులు తీసుకున్నా, మనం హాస్పిటల్కి వెళ్ళినా, మనము డాక్టర్ను కన్సల్ట్ చేసినా, మనకు ఎంత ఆపరేషన్ అయినా దాని వెనక దేవుడే ఉండి మనల్ని స్వస్థపరుస్తాడంటండి. దో వీ టేక్ మెడిసిన్, దో వీ టేక్ medication, though we go to hospitals, though we go and get admitted in the hospitals, at the back of the, at the background, it is God who is healing us. It is God who is completely giving us perfect health. That is the reason we need to thank God, we need to praise the Lord. Psalm 107 verse 20, He sent His word and He healed them. కీర్తనలు 107వ అధ్యాయం 20లో మనం చదువుకున్నాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. Isaiah 53 I think verse 13 it says, by His stripes we are all healed. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలిగింది అని మనము చదువుకోగలుగుతాం. సో దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే ప్రియులారా, దేవుడు మన రోగాలను క్షమించడమే కాదు, మన పాపములను క్షమించడమే కాదు ప్రియులారా, ఆయన మన రోగాలను గాను స్వస్థపరిచే దేవుడు. దాని తర్వాత మనం పోయిన 2 వారాల క్రితం మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును లేపి ఉన్నాడు, తప్పించున్నాడు, రక్షించి ఉన్నాడు. The fourth one we have learned that God is the one who raised you from the pit of the dead. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన లేవనెత్తాడు. Many times we become sick. Many times we were almost in the verge of death. Elbus doctor said, no hopes. Even we also felt there is no hopes. Everything is gone. But it is God who raised us from the pit. వైద్యులు చెప్పి ఉంటారు ప్రియులారా, నమ్మకం లేదు, మనకు తెలిసి ఉంటుంది మనం ఉండే పరిస్థితిలో ఇంక అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే పిల్లరా, మనందరినీ ఆయన లేవనెత్తి మనం ఆ సమాధిలో నుంచి మనం లేవనెత్తి మనకైనా జీవాన్ని ఇచ్చాడని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేనా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఆయన ఉంచి ఉన్నాడు. He has crowned you with the loving kindness and tender mercies. He has crowned you not with the gold, not with the diamond crown, with loving kindness and tender mercies. ఆయన మనల్ని ప్రియులరా కరుణా కటాక్షములు, ప్రేమ, దయ, కనికరము వాటితో ఆయన మనకు కిరీటం పెట్టాడు. అలాంటి కిరీటాన్ని మనకి ఇచ్చాడు. Gold has a little limit. After some time even gold also will melt away. But God's love will not melt away. ప్రియురా, బంగారము ఒక టైం తర్వాత కరిగిపోవచ్చేమో, కానీ దేవుని ప్రేమ కరగదు, తరగదు, అది ఎన్నటికీ యుగ యుగంలో ఉండేది.
So God says He will crown you. He has crowned you with the loving kindness and with the tender mercies. Just imagine you and me, we were supposed to be in a horrible condition. We were supposed to be in the pit. We were supposed to be on the sick bed. We were supposed to be almost downtrodden, outcast. వెలివేయబడి పరిస్థితిలో ఉండవలసిన మనము, ఎప్పుడు పడకలో ఉండవలసిన మనము, దరిద్రమైన జీవితంలో ఉండవలసిన మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ప్రియులారా, అది కేవలం దేవుని దయ, దేవుని ప్రేమ అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. We need to thank God, we need to praise Him and we need to worship Him. మనం మర్చిపోకూడదు. ఈరోజు the fifth one we will learn, ఐదవది మన ప్రియులారా, ఐదవ వచనం మనం చదువుకుందాం. He satisfied you. Psalm 103 verse 5. If you turn, I will read in English, then we'll follow also in Telugu. Psalm 103 verse 5. Yes, Rich, you can read loudly. Who satisfies your mouth with good things, Who satisfies your mouth with good things, so that your youth is renewed like an eagle's. So that your youth is renewed like an eagle. Yes, ma? పక్షిరాజు యవనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తి పరచుచున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తి పరచుచున్నాడు. టుడే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ టూ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు ప్రియులారా, రెండు విషయాలు ఈ వాక్యంలో మనం ధ్యానించుకున్నాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు సాటిస్ఫై యూ అండ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో దేవుడు మనందరినీ తృప్తిపరిచే దేవుడు అంట. సాటిస్ఫాక్షన్, తృప్తి. What is the satisfaction when we are thirsty? When we get a glass of water, our thirst will be satisfied. దాహమైనప్పుడు ప్రియులారా, మనకు తృప్తినిచ్చేది గ్లాస్ నీళ్ళు తాగినాం అనుకోండి, మనకు తృప్తినిస్తుంది. When we are hungry, a morsel of rice or some bread will satisfy our appetite. ఆకలైనప్పుడు కొద్దిగా ఆహారము మన ఆకలిని తీరుస్తూ ఉందంట. When we are tired, 8 hours of sleep will satisfy our body, our pains. మనకు చాలా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, చాలా అలసిపోయినప్పుడు ప్రియులారా, 8 గంటల్లో మనం నిద్రపోయినప్పుడు మనకు తృప్తిగా ఉంటుంది. So like that, God is a God who wants to satisfy you and me. Bible says He will satisfy you and me with good food. మంచి ఆహారంతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు అని సామెతలు 3వ అధ్యాయంలో in the book of Proverbs chapter 6 it says, chapter 3 it says, God will satisfy you with good food. God will satisfy you with good sleep. Bible says God will satisfy you with good wife, good husband, with good children. God will satisfy you with good health. God is the one who is going to satisfy you and me. నిన్ను నన్ను తృప్తిపరిచేది ఆయన్నే ప్రియుడా. Last time we learned we have everything. We have money, we have gold, we have house, we have a lands, we have everything. But imagine there is no peace in our life. There is no satisfaction in our life. It will be a miserable life. మనకు డబ్బు ఉంది ప్రియులరా, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ ప్రియులరా మనకు తృప్తి లేదు, నెమ్మది లేదు అన్నప్పుడు మనం ఎంత ఘోరంగా ఉంటుంది ప్రియులరా. People are running pillar to post, post to pillar for a peace, for satisfaction. People drink, they take alcohol to get satisfied. People smoke to get satisfied. People, do all kinds of drugs just to get satisfied. People are involved with illegal things just to get satisfied. అక్రమ సంబంధాల ద్వారా తృప్తి పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ప్రియులరా. తాగడం ద్వారా తృప్తి పొందుతారు అనుకొని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ప్రియులరా. ధూమపానం చేయడం వల్ల, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను మోసం చేసుకుంటూ ఇతర భార్య భర్తలతో
వాళ్ళు అక్రమంగా సంబంధం పెట్టుకోవడం వల్ల తృప్తి పొందుతారు అనుకొని చాలామంది దేవునికి దూరం అయ్యి వాళ్ళని వాళ్ళే మోసం చేసుకునేటోళ్ళు చాలామంది. తృప్తినిచ్చేది దేవుడే ప్రియులారా, తృప్తి దేవుడే ఇవ్వాలి. అందుకే వాక్యంలో రాయబడ్డది, ఆయన నీ ప్రాణము తృప్తిపరుస్తాడు అంట. ఇఫ్ యు రీడ్ Psalm 91, I think verse 16. Can you read 91 verse 16? Psalm 91 verse 16. దీర్ఘకాలం అనే మాట ఉంటుంది చూడండి. With long life, I will satisfy him. Yes, with long life I will satisfy you. చదువుమా. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది, దీర్ఘాయు చేత విత్ ద లాంగ్ లైఫ్ ఐ విల్ సాటిస్ఫై యూ. I will satisfy him. How God will satisfy you and me? You want satisfaction? Yes, I need satisfaction. We all need satisfaction. But how? With a long life. ఆయన ప్రియులరా ఎలా ఉంటుందంట? దీర్ఘకాలము. తృప్తిగా ఉంచుతాడట. అంటే ఎక్కువ కాలం ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. మన పిల్లలని వారి యొక్క పిల్లలను 3-4 తరాలను చూసి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. మన పిల్లల పెళ్ళి, వాళ్ళ పిల్లల పెళ్ళి చూసి మన కళ్ళు తృప్తిపడినట్లు దేవుడు మనల్ని చేస్తాడు. సో మంచి నిద్రతో మనల్ని తృప్తిపరుస్తాడంట, మంచి ఆహారంతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. ఆయన దీర్ఘాయువు చేత అతడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. ప్రియులారా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడంట. మనం సొంతంగా తృప్తి పొందలేని ప్రియులారా. మనకు ఎంత ఉన్నా కానీ మనకు తృప్తి ఉండదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఈ లోకంలో ధనం ఉన్నా మనకు తృప్తి ఉండదు కదా. కానీ నిజమైన తృప్తి దేవుడు మనకిస్తాడు. అదే మనకు ఆశీర్వాదం అంటే ప్రియులారా. ఇంకొక వాక్యం తీసుకుందామండి. 104వ కీర్తన 28వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, ప్లీజ్ టర్న్ విత్ మీ Psalm 104 verse 28. If you read, there it says another verse. Yes, Nana? What you give them, they gather in. What you give, the Lord, the servant of God is telling God, whatever you give them, they gather it up. You open your hand, they are filled with good. You opened your hand, they are filled with good. Yes, ma? నీవు వాటికి పెట్టినది అవి పుచ్చుకొనును. నీవు వాటికి అది పెట్టినది పుచ్చుకొనును. నీవు బుక్కిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తృప్తిపరచబడును. ఇవి పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు ప్రియులారా. దేవుడిచ్చింది అవి తిని, దేవుడిచ్చింది వాళ్ళు అవి అనుభవించుకుంటూ తృప్తిగా ఉంటున్నాయి, తృప్తి పొందుతూ ఉన్నాయంట. మనం ఉదయాన్నే లేస్తే ఎంత హాయిగా ఉంటుంది ప్రియులారా, ఎంత తృప్తి ఉంటుంది. కడుపు నిండా అన్నం తిని మనము లేస్తే ఎంత తృప్తిగా ఉంటుంది ప్రియులారా. మనం అనుకున్నది నెరవేర్చబడితే ఎంత తృప్తిగా ఉంటుంది ప్రియులారా. మన పిల్లలు మంచిగా సెటిల్ అవుతే మనకి ఎంత తృప్తిగా ఉంటుంది ప్రియులారా. తృప్తి, నెమ్మదిని దేవుడే ఇవ్వాలా, దేవుడు మాత్రమే ఇస్తాడు ప్రియులారా. అది ఏ మనుషులు ఇస్తే మనం పొందుకునేది కాదు, ఏ మనుషుడు ఇవ్వలేరంట. నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆహారంతో, మంచి నిద్రతో, దీర్ఘాయువుతో, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి భార్యను, మంచి భర్తను, తల్లిదండ్రులను ఇచ్చి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి ఆర్థిక సాయాన్ని చేసి, మంచి గృహాన్ని ఇచ్చి. God will satisfy all of us with good food, with good sleep, with long life, with good wife, good husband, good children, good parents, with good job, financial blessings. Only God will give, and we all will be satisfied. That's what it says. When you give them, Lord, they will be satisfied. They will enjoy. So you and me, we need to enjoy. We need to satisfy when God gives. Amen.
Psalm 65 verse 4 also we will read. Psalm 65 verse 4. Yeah. Blessed is the man Ah, you choose blessed is the man you choose, O Lord. Okay. and cause to approach you, Ah, that he may dwell in your courts. and he may bring near, dwell into your courts. He shall be satisfied with the goodness of your house, Ah, of your he holy shall be temple, satisfied with the goodness of your house of your holy temple. and of your holy temple. Yes, ma? Psalm 65 verse 4, ma. Psalm 65 verse 4. మాకు రక్షణకర్తవైన దేవా, మాకు రక్షణకర్తవైన దేవా. 65 ఆ, భూదిగంతముల నివాసులందరికీ ఆ, దూర సముద్రము మీద ఉన్న వాటికి ఆశ్రయమైన వాడా, ఆ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత ఆ, మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆ, వరుణునే నడికట్టుగా పట్టుకునిన వాడై ఆ, తన శక్తి చేత పర్వతమును స్థిరపరిచిన వాడవు ఆయనే. ఆ. ఆయనే సముద్రములను ఘోషమును వాటి తరంగములను ఘోషించును అనుచువాడు. జనులు అల్లరిని చల్లార్చువాడు. 65 4. సో ఇంగ్లీష్లో ఏముందంటే హీ విల్ సాటిస్ఫై యూ విత్ ద గుడ్. చదవమా. నీ ఆవరణంలో నివసించినట్లు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత ఆ, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరంలో మేము మేలు పొంది తృప్తి పొందేదము. 4వ వచనం కదా. విల్ బి సాటిస్ఫైడ్ లార్డ్ ఇన్ యువర్ హౌస్. వి విల్ డ్వెల్ ఇన్ యువర్ హౌస్ అండ్ we will be satisfied, we will enjoy. So here, David is telling our Father, you are going to keep us and make us to dwell in your temple where we will be satisfied. Prabhuva, నీ ఆవరణంలో మమ్మల్ని మీరు తృప్తిగా ఉంచబోతున్నందుకే నీకు వందనాలు. When we go to house of God, another day, one sister, she mentioned every week we don't miss going to church. ఒక సిస్టర్ మనం చెప్తున్నారు, నేను ప్రతి వారం మందిరానికి వెళ్తాను. నేను ఎప్పుడైతే మందిరానికి వెళ్ళనో నాకు నెమ్మది ఉండదు. ఇఫ్ ఐ మిస్ వన్ సండే ఐ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ యూ అండ్ మీ, వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ప్రియులరా మనం ఎక్కువ కాలము తృప్తిగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం మందిరానికి వెళ్తే ఎంతో తృప్తిగా ఉంటుంది. చాలామంది ఆదివారం మందిరానికి వెళ్ళకుంటే చాలా డిస్టర్బ్ అవుతారు. Many people, when they don't go Sunday to the church, they will be very badly disturbed. When you go to church, Bible says, Lord, you are going to satisfy us by dwelling in your house. మీ యొక్క ఆవరణంలో మమ్మల్ని మీరు తృప్తిగా ఉంచబోతుందికే నీకు వందనాలు ప్రభువా అని దేవుని యొక్క సేవకుడు అంటున్నారు. So all these verses, teaches that God is the one who is going to satisfy you and me. ఈ వచనాలలో ప్రియులరా మనల్ని తృప్తిపరిచేది దేవుడే. ఆహారంతో తృప్తిపరుస్తాడు, మంచి నిద్రతో తృప్తిపరుస్తాడు, మంచి ఆయుష్తో మనల్ని తృప్తిపరుస్తాడు, మంచి ఆరోగ్యంతో తృప్తిపరుస్తాడు, మంచి భార్య, మంచి భర్త, మంచి తల్లిదండ్రులతో తృప్తిపరుస్తాడు, మంచి ఆర్థిక సహాయంతో మనల్ని తృప్తిపరుస్తాడు. మనం అనుకునే దేవుడు మనకు సహాయం చేసి మన హృదయంలో ఒక నెమ్మదిని తృప్తిని కలిగించేది ఆయన్నే అని ఇక్కడ మనము గమనిస్తున్నాం. అప్పుడు మనం తృప్తి పొంది ఎలా ఉంటామంట, పక్షిరాజు యవనం వలె మన యవనంలో ఆయన తృప్తిపరుస్తాడు. ఎట్లుంటుందంట ఆ తృప్తి? పక్షిరాజు యవనం వలె. ఈగల్ గురించి ఆయన ఇక్కడ ఈ తెలుగులో పక్షిరాజు గద్ద అంటారండి, ఇంగ్లీష్లో ఈగల్ అంటారు, దాంతో పోలుస్తున్నాడు. సో వన్స్ we obey Lord, once we follow Him, we will be satisfied like eagle. The one beauty thing, eagle is the only one bird which lives a long life. ఈ యొక్క గద్ద పక్షిరాజు చాలా ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో మనకు తెలియదు. మినిమం 100 years బతుకుద్ది అంటండి. Eagle will live 100 years it seems. It may be more, it may be less, but the Bible says, I will satisfy your youth like an eagle.
Secondly, as the eagle grows older and older, it receives its strength. ఈ యొక్క పక్షిరాజు, ఈ గద్ద ఎంత అది వృద్ధురాలు అవుతుంటుందో, ముసలిది అవుతుంటుందో, అప్పుడు దాని బలము వస్తుంటుంది అంటాడు. వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, అది ఆడ పక్షిరాజు కానివ్వండి, మొగదే కానివ్వండి, అది ఎదుగుతూ ఉంటే దానికి బలం వస్తుందంట. హ్యూమన్ బీయింగ్స్, అదర్ యానిమల్స్, అదర్ క్రీచర్, యాజ్ దే గ్రో ఓల్డ్ దే లూజ్ దేర్ స్ట్రెంగ్త్. మనుషులే కానివ్వండి, పశువులు కానివ్వండి, వేరే ఏమైనా కానీ ప్రియులరా, అవి వృద్ధు వాళ్ళ వయసు పెరుగుతుంటే అవి బలహీనపడుతూ ఉంటాయి. కానీ పక్షిరాజు అలా కాదండి, అది ఎంత వయసు పెరుగుతుంటే దానికి అంత బలము పెరుగుతూ ఉంటుంది. యాజ్ ఇట్ గ్రోస్ older and older and older, it will receive its strength. And thirdly, even though bird is flying so high, it can see smallest thing on the face of the earth. పక్షిరాజు ఎంత పైన అది ప్రియుల ఎగురుతున్నా అంత పైనుంచి చిన్నదిగా చూస్తుందట. దాని కళ్ళు అంత షార్ప్, అంత సూక్ష్మంగా ఉంటాయి. సో మనల్ని దేవుడు ఆ పక్షిరాజుతో పోలుస్తూ, నేను ఆ పక్షిరాజుని ఏ రకంగా నేను ఆశీర్వదించానో, దానికి ఉన్న బలము, దానికి ఉన్న ఆ యొక్క కంటి సూక్ష్మత, దాని చూపు యొక్క సూక్ష్మత, అంతేకాకుండా దానికి ఇచ్చిన ఆయుష్, దానికి ఇచ్చిన బలాన్ని, వాటితో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా, చాప్టర్ 40 verse 31. Isaiah chapter 40 verse 31, if you read, it says another one thing. Yes. But those who wait on the Lord, those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagle. They will mount up their strength like an eagle. They shall run and not be weary. They will run and not will be weary. They shall walk and not faint. They will walk but they will not faint. Yes, ma? యెహోవా కొరకు ఎదురుచూచువారు యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూశారండి, ప్రభు కొరకు వేచి ఉండువా. దోస్ హు ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. వెయిటింగ్ ఇస్ నో డౌట్ ఇట్స్ లిటిల్ పెయిన్ఫుల్ ప్రాసెస్. వేచి ఉండడం అనేది కొద్దిగా బాధకరమైన ఒక అనుభవమే ప్రియుల. ఇన్ ద బైబిల్ there was a man by name called Saul, the king, first king. పాత నిబంధనలో మొదటి రాజు సౌలు అనే రాజు ఉండేవాడు. He called Samuel for some sacrifice. ఆయన సమూయేలు ప్రవక్తను ఒక బలి అర్పించడానికి పిలిపించాడు. బట్ Samuel, he delayed for coming. సమూయేలు రావడం కొద్దిగా ఆలస్యమైంది. He was waiting for Samuel. Samuel did not come. ఈయన శామ్యూయల్ గురించి వేచి ఉన్నాడు. ఆయన శామ్యూయల్ రాలేదు. Finally what he did, he only did that sacrifice. తర్వాత ఈ సౌలే బలి అర్పించాడంట ప్రియుడు. The moment he did the sacrifice, Samuel arrived. ఆయన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి, నువ్వు బలి అర్పించకూడదు కదా, అది నీ పని కాదు, అది నా పని, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావని ఆయన మీద కోపడ్డాడు. The moment Samuel arrived, he told Saul, it's not your work, it's my job, that's none of your business, it's my business, I should have done that, why you have done? He was very angry, and even God was very angry. He could not wait, he did not wait. కొద్దిసేపు ప్రియులరా ఆయన వేచి ఉండలేకపోయాడు. ఇంకా కొద్దిసేపు ఆగుంటే ఎంత బాగుండేది. ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ సమ్టైమ్స్ వెన్ వీ వెయిట్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us. మనం వేచి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనలో ఆశీర్వదిస్తాడు, మనకు కృపను అనుగ్రహిస్తాడు. వెన్ వీ వెయిట్ అపాన్ హిమ్, గాడ్ విల్ గివ్ us good. So God is the one who satisfies our soul. God is the one who will satisfy our soul, and He will give us a strength
like eagle. యవన పక్షిరాజు యవనం వలె మన యవనమును కొత్తతో చుండునట్లు మేలుతో నీ హృదయమును ఆయన ఏం చేశాడట? తృప్తి పరుస్తాడు, పరుస్తూ ఉన్నాడు, ఇంకా రాబోయే దినాలలో కానీ పరుస్తాడు. ఆమేన్. Amen. May God help us that we may continue to love Him and trust in Him and obey. ప్రియులరా, మనము ఇంకా దేవుని ప్రేమించి, ఇంకా ఆయనకు దగ్గరై, ఇంకా ఆయన యొక్క కృపను మనం పొంది, ఎల్లప్పుడూ ఆయన తృప్తితో మనము తృప్తి పొందినట్లు దేవుడు మనందరికీ సాయం చేయను గాక. ఆమేన్. Let's pray. Father, we once again thank you, Father, for this wonderful evening. You spoke to us that you're a God who is going to satisfy us, Lord, with a good life and long life, with good food, with good health, and with all kinds of blessings, Lord. తండ్రి, దీర్ఘాయువుతో, మంచి ఆహారంతో, మంచి నిద్రతో, మంచి ఆరోగ్యంతో, మంచి భార్యతో, మంచి పిల్లలతో, మంచి తల్లిదండ్రులతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తాం. అవర్ సాటిస్ఫాక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈగల్ ఆఫ్ గాడ్. మా యొక్క తృప్తి ఆయా పక్షిరాజు యవనం వలె బలం పొందినట్లు నువ్వు మాకు ఇవ్వబోతున్నందుకే మీకు వందనాలు. వి వర్షిప్ యూ, వి థ్యాంక్ యూ అండ్ వి లవ్ యూ ఫాదర్. మేము నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి మేము నిన్ను ఘనపరుస్తున్నాం. వి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్. మా అందరితో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బ్లెస్ ఎవ్రీవన్ దోస్ హు హావ్ కమ్ ఫర్ దిస్ లార్డ్ ఆన్లైన్. ఈ యొక్క ఆన్లైన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి బ్లెస్ ఎవ్రీవన్ దోస్ హు ఆర్ సిక్ లార్డ్. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం. We remember our dear sister Revati and her husband. Lord, we heard that he is suffering with cancer, Father, as his treatment is, Lord, going to start. Father, we pray, let the healing of God, Lord, totally, Lord, come to him, Father. Revati, వాళ్ళ హస్బెండ్ బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తను ప్రభువా ఆ యొక్క US క్యాన్సర్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ప్రభువా సహోదరిని, ఆమెను నాయన ఆమె భర్తను ముఖ్యంగా మీరు ముట్టి ఆయన సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. అండ్ నాయన వాళ్ళ ఇంట్లో ఉండే ఎలాంటి సిక్నెస్, ఎలాంటి వీక్నెస్ వాళ్ళని జయించకుండా వీళ్ళు సంపూర్ణంగా దాన్ని జయించి స్వస్థత పొందినట్టు మీరు పొందవచ్చు. ఇంకా ఎవరెవరైతే నాయన ప్రార్థన చేయమని అన్నారో వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి. పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఆర్థిక సాయం చేయండి. ఎవరెవరైతే సిక్కున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టండి ప్రభావ. ఎవరెవరైతే వివాహాలు కాలేదో సరైన సమయంలో వివాహాలు కృపను దయచేయండి. ఎవరెవరైతే ఉద్యోగం వెతుకుతున్నారో మీ చిత్తమైతే వాళ్ళందరికీ ఉద్యోగం దయచేయండి. లార్డ్, యూ డూ అ గ్రేట్ థింగ్స్. లార్డ్, దోస్ హు ఆర్ సిక్, హీల్ దెమ్. Those who are weak, heal them. We especially remember Sister Revati and her husband who are suffering with cancer. Lord, we pray, bless my dear brother and healing from all the sickness and weakness of Father. And we remember, bless my sister Revati as she's taking care of her husband and both the children, and let his family continue to glorify the Lord. Remember all the young people, those who are yet to be married, those who are yet to study, those who are yet to be settled, Lord. Do a great thing, Father. We once again thank you for Richie, Ricky and the family. Bless them. We remember every church member in our family, in our church members, Lord. Bless each and every one. As Stanley today is traveling to Hubli, as my son is going today Hubli, Lord, take him safely. మా కుమారుడు హుబ్లీకి ప్రయాణం చేస్తున్నారు తండ్రి. మీ కృప క్షేమంగా ఆయన తీసుకెళ్ళి ఆయన అయిపించుకుని మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కృప దయచేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేను కాక. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. Amen. Praise the Lord to all of you, and God bless you. Praise the Lord.